బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రెండో దశ అటవీ అనుమతి మంజూరు చేసింది కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ. తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర అటవీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రవణ్ కుమార్ వర్మ లేఖ రాశారు. పాలమూరు ప్రాజెక్టు పురోగతిలో మరో కీలక ముందడుగు అని సీఎం కేసీఆర్ అన్నారు. సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్న సమయంలో ఈ సమాచారం సీఎంకు చేరింది. విషయం తెలిసిన వెంటనే హర్షం వ్యక్తం చేశారు సీఎం. కేంద్ర అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అనుమతులు సాధించడంలో భాగస్వాములైన సాగునీటి శాఖ, అటవీ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రెండో దశ అటవీ అనుమతి మంజూరు చేసింది కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ. తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర అటవీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రవణ్ కుమార్ వర్మ లేఖ రాశారు. పాలమూరు ప్రాజెక్టు పురోగతిలో మరో కీలక ముందడుగు అని సీఎం కేసీఆర్ అన్నారు. సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్న సమయంలో ఈ సమాచారం సీఎంకు చేరింది. విషయం తెలిసిన వెంటనే హర్షం వ్యక్తం చేశారు సీఎం. కేంద్ర అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అనుమతులు సాధించడంలో భాగస్వాములైన సాగునీటి శాఖ, అటవీ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి రెండో దశ అటవీ అనుమతి మంజూరు చేసింది కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ. తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర అటవీ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ శ్రవణ్ కుమార్ వర్మ లేఖ రాశారు. పాలమూరు ప్రాజెక్టు పురోగతిలో మరో కీలక ముందడుగు అని సీఎం కేసీఆర్ అన్నారు. సహస్ర చండీ యాగం నిర్వహిస్తున్న సమయంలో ఈ సమాచారం సీఎంకు చేరింది. విషయం తెలిసిన వెంటనే హర్షం వ్యక్తం చేశారు సీఎం. కేంద్ర అటవీ శాఖ మంత్రి హర్షవర్ధన్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ అనుమతులు సాధించడంలో భాగస్వాములైన సాగునీటి శాఖ, అటవీ శాఖ అధికారులను సీఎం కేసీఆర్ అభినందించారు.